ABN బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా మోటార్స్ షేర్లు ఇటు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు టీసీఎస్ కావచ్చు, టెక్ మహేంద్ర, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రామ్ ప్రకాష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గత 3-4 రోజులుగా చూసినట్లయితే గనక మార్కెట్స్ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. సో ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ ఏంటంటారు? రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఉందండి. ఐ థింక్ దో ఇట్ స్టార్టెడ్ పాజిటివ్, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రేంజ్ బౌండ్. ఎందుకంటే కంటిన్యూస్ గా యూ హ్యావ్ డిఐఎస్ ఏవైతే సపోర్ట్ ఇస్తున్నారో కంటిన్యూస్ గా లాస్ట్ 3 days చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 6,000 crores పర్చేజ్ చేశారు. సో ఇట్ మార్చ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ ద డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్, రీటైల్ ఇన్వెస్టర్స్ ఏదైతే పార్టిసిపేట్ చేస్తున్నారో. ఎస్ఐపి నంబర్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ నంబర్స్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 16,000 crores టచ్ అయిందండి మంత్ ఆన్ మంత్. సో దట్స్ అ బిగ్ బూస్ట్. సో దాంతో మీకు సపోర్ట్ వస్తుంది. బట్ అదర్వైజ్ డిఐఎస్ మాత్రం కంటిన్యూస్ గా సెల్లింగ్ లోనే ఉన్నారు. నిన్న కూడా 425 crores అమ్మారు. అదే మాదిరిగా లాస్ట్ 3 days కూడా దే వర్ ఆన్ సెల్లింగ్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి రేంజ్ బౌండ్ నౌ. బట్ అదర్వైజ్ నిన్న టీసీఎస్ రిజల్ట్స్ ఏదైతే చూసారో, దో ప్రాఫిట్ వాజ్ అప్ బై 9%. షేర్ బ్యాక్ కూడా అనౌన్స్ చేశారు అట్ 4,150. ఇంతకుముందు ఏదైతే అనౌన్స్ చేశారో దానికంటే కూడా కొంచెం తక్కువనే అనౌన్స్ చేశారు. లాస్ట్ టైం ఇట్ వాస్ 4,500 rupees, ఇప్పుడు 4,150లో షేర్ బ్యాక్ చేస్తున్నారు. క్లోజ్ టు రీటైల్ పార్టిసిపేషన్ దానిలో 16 lakh shares or 16,45,000 shares they are going to buy from the retail investors. సార్, రానున్న రోజుల్లో దివాళీ వరకు ఏ స్టాక్స్ పైన ఫోకస్ చేయొచ్చు అంటారు? యూ క్యాన్ లుక్ అట్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో మంచి ఆపర్చునిటీ ఉందండి. కొన్ని లార్జ్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ యూ లుక్ అట్ హెచ్డిఎఫ్సి లైఫ్ కానివ్వండి, కోటక్ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా స్టీల్ వంటి కంపెనీస్ లాస్ట్ 2 years లో ఇండెక్స్ కంటే కూడా కొంచెం తక్కువనే పర్ఫామ్ చేసింది. సో యూ కెన్ లుక్ అట్ సేఫ్ బెట్ ఈస్ సమ్ ఆఫ్ ద లార్జ్ క్యాప్స్. బట్ అదర్వైజ్ కన్స్యూమర్ స్పెండింగ్ ఏవైతే ఉంటుందో, ఐ థింక్ లైక్ జొమాటో ఇస్ వన్ స్టాక్, స్విగ్గీ, జొమాటో ఇస్ వన్ ఎందుకంటే లిస్ట్ అయ్యి ఆల్రెడీ ఉంది కాబట్టి. అదే మాదిరిగా యూ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ స్టాక్స్, కన్స్యూమర్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో, ఐ థింక్ యూ కెన్ లుక్ అట్ దోస్ స్టాక్స్. సార్, కేంద్ర ప్రభుత్వం రైతులకు 30% అదనపు క్యాష్ బెనిఫిట్స్ ఇస్తే ఏ షేర్స్ పైన ప్రభావం చూపించవచ్చు అంటారు? అది కొంచెం డీటెయిల్ గా చూడాలండి. రైతులకు ఇచ్చేస్తే ఐ థింక్ ఇట్ షుడ్ బి మోర్ ఫ్రమ్ 2-wheeler స్టాక్స్ కానివ్వండి, తర్వాత ట్రాక్టర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చరల్ స్టాక్స్ కూడా చూడాలి. బికాస్ దట్ ఈస్ వేర్ డిస్క్రిషనరీ స్పెండింగ్ ఏవైతే ఇంప్రూవ్ అవుతుందో, లైక్ ఐటీసీ ఆర్ హెచ్ఎల్ఎల్, కాల్గేట్, సమ్ ఆఫ్ దీస్ స్టాక్స్ విల్ బి ఎఫెక్టెడ్. బికాస్ రైతులకు ఇస్తే మాత్రం ఇట్ విల్ బి గోయింగ్ టు బి గుడ్ ఫార్ అగైన్ దే కమ్ ఇన్ టు ద సిస్టమ్. స్పెండింగ్ ద్వారా, కన్సంప్షన్ ద్వారానే సిస్టమ్ లోకి వస్తుంది. సార్, రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి, సో ఇవాళ ఏమైనా రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయా కంపెనీస్? ఉన్నాయండి. ఐ థింక్ ఐఎమ్ నాట్ సీన్ ద లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్ ఏవైతే ఇస్తున్నారు. బట్ అదర్వైజ్ గైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం కొంచెం పాజిటివ్ గానే ఉండే అవకాశం ఉంటుంది. సో ఇఫ్ యూ లుక్ అట్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 ఎర్నింగ్స్ మాత్రం చూసుకుంటే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో దాని పరంగా చూసుకున్న మాత్రం బిఎఫ్ఎస్ఐ స్టాక్స్, ఫైనాన్షియల్స్, తర్వాత ఆటో కంపెనీస్, కన్స్యూమర్ అండ్ సిమెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఐ థింక్ దిస్ విల్ బి పాజిటివ్. కొంచెం టెక్నాలజీ అండ్ మెటల్స్ మాత్రం మోడరేట్ రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. రైట్ సార్. అట్లాగే ఇప్పుడు ఐటీ కంపెనీ ఏదైతే ఉందో, టాటా కన్సల్టెన్సీ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ ఐటీ రంగంపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందంటారు? ఇట్స్ అ మిక్స్డ్ థింగ్. ఒకటి, ప్రాఫిట్ 9% పెరిగింది. తర్వాత ఇంటరిమ్ డివిడెండ్ కూడా ఇచ్చారు 9 rupees per share. They are buying back shares, which is one thing which is confidence for the market that promoters are also looking at confidently their own shares. కానీ కమెంటరీ చూస్తే మాత్రం ఐ థింక్ ఇట్ ఈస్ ఏదైతే గ్లోబల్ సినారియో ఉందో, బ్రాడ్ మ్యాక్రో ఫ్యాక్టర్స్ తీసుకుంటే మాత్రం ఐ థింక్ దెర్ ఈస్ సమ్ టెంటేటివ్నెస్ ఇన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ లో ప్రాజెక్ట్స్ కానివ్వండి. ఆర్డర్స్ బుక్ మాత్రం తీసుకుంటే దే హావ్ గాట్
చాలా మంచి ఆర్డర్స్ ఉన్నాయి. బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్కి వచ్చేసరికి కొంచెం ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టాగర్డ్ ఎగ్జిక్యూషన్. సో దాంతో వీ హ్యావ్ టు వాచ్ అండ్ వెయిట్ అండ్ వాచ్. సార్, ఇప్పుడు ఇండియాలో మనం చూస్తే 5 రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ అంటే పూర్తిగా కొంచెం ఎలక్షన్ మూడ్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ మార్కెట్ పైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది ఇది? ఇది ఒక మైనర్ ఫ్యాక్టర్ అండి. ఇట్స్ అండి స్టేట్ ఎలక్షన్స్ కాబట్టి ఇట్ ఈస్ మైనర్ ఫ్యాక్టర్. అండ్ మైనర్ ఫ్యాక్టర్ ఏంటంటే బికాస్ రిజల్ట్స్ మనకి ఏదైతే వస్తుందో డిసెంబర్ లో, ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి కొంచెం ఒక 30 to 35% ఇండికేటర్ ఫర్ ద బ్రాడ్ లోక్సభ ఎలక్షన్స్. సో దాని పరంగా ఒక డైరెక్షన్ మాత్రం తెలుస్తుంది. బట్ అదర్వైజ్ స్టేట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ ఇట్ షుడ్ నాట్ బి అ మేజర్ ఫ్యాక్టర్. రైట్ సార్, ఇప్పుడు జరుగుతున్న వార్ చూసే ఉంటారు మీరు. సో ఈ ప్రభావం మార్కెట్ పైన ఎట్లా ఉంటుందంటారు? ఇట్ ఇస్ స్టిల్ వెయిట్ అండ్ వాచ్ అండి. స్పెసిఫిక్ గా మనకు ఇండియన్ మార్కెట్స్ మీద మాత్రం ఏదైతే ఉందో ఐ థింక్ ఎక్సెప్ట్ ఆయిల్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎనీ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ద మార్కెట్స్. ఆయిల్ ఒకటి కొంచెం గమనించాలి, వెయిట్ అండ్ వాచ్ చూడాలి ఎట్లా ఆయిల్ మూవ్మెంట్ ఎలా ఉంటుందో, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. ఎందుకంటే ఆ ఇంక్రీజ్ మన కన్స్యూమర్స్ కు పాస్ ఆన్ చేస్తారా? ఎందుకంటే ఇది మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ సీజన్ లో ఆ ఇంక్రీజ్ అనేది కన్స్యూమర్స్ కు పాస్ ఆన్ చేస్తారా అన్నది అదొకటి. తర్వాత స్టేట్ ఎలక్షన్స్, తర్వాత లోక్సభ ఎలక్షన్స్. ఆ లోక్సభ ఎలక్షన్స్ కొంచెం ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పీపుల్ సెంట్రిక్, ఆ ఇంక్రీజ్ మాత్రం పాస్ ఆన్ చేయరు. సో ఎలక్షన్స్ తర్వాతనే అది పాస్ ఆన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది. సో గోల్డ్ అప్ అండ్ డౌన్ అవుతూ వస్తుంది కాస్ట్. సో కాస్ట్తో అంటే పెరుగుదలకు సంబంధం లేకుండా కొనుగోలుదారులు కొనుగోలు చేస్తూనే ఉంటారు, అండ్ ఫెస్టివల్ సీజన్లో మరీ ముఖ్యంగా. సో మార్కెట్స్ పైన ఈ ఫెస్టివల్లో ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు అంటారు? ఇంతకుముందు అన్నట్టుగా ఏదైతే జియోపొలిటికల్ సిచ్యుయేషన్ ఉందో ఐ థింక్ సమ్ ఆఫ్ ది వార్ లైక్ సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు గోల్డ్ తప్పకుండా పెరుగుతుందండి. లాస్ట్ 1 week మనం చూసినా కూడా ఐ థింక్ గోల్డ్ కొంచెం పెరిగింది. సో యాడెడ్ టు దట్ ఫెస్టివల్ సీజన్ అవి ఎస్ తప్పకుండా దివాళీ వస్తుంది. సో తప్పకుండా చాలా మంది కూడా ఐ థింక్ గోల్డ్ పర్చేజ్ చేస్తారు. బట్ అలొకేషన్ ఇంటూ గోల్డ్ ఈస్ ఎనీవే గుడ్. వీ హ్యావ్ మల్టీ అసెట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఫండ్స్ ద్వారా కూడా యూ క్యాన్ లుక్ అట్ గోల్డ్, డైరెక్ట్ గోల్డ్ ఆర్ మల్టీ అసెట్స్ ఆర్ గోల్డ్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్. ఇవన్నీ కూడా కొంచెం మార్జినల్ గా తప్పకుండా రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తేనే బాగుంటుంది. ఐ థింక్ యూ హ్యావ్ అ రెగ్యులర్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ద గోల్డ్ ఫ్రమ్ అ లాంగ్ టర్మ్ 7 to 8 years సైకిల్ తీసుకుంటే కూడా తప్పకుండా ఇట్స్ నార్త్ వర్డ్ మూవ్మెంటే కనపడుతుంది. రైట్ సార్, ఫైనల్ గా ఏం చెప్తారు సార్? అంటే డీమ్యాట్ ఖాతాలు కూడా అంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి చూస్తే ఇంక్రీజ్ అయిన పరిస్థితి, న్యూ ఎంట్రీస్ చాలా ఉన్నాయి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అండి. ఒక్కసారి మార్కెట్ సడన్ గా అట్లా మూవ్ అవుతుంది కదా అని చాలా మంది డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆన్లైన్ లో విత్ రాంగ్ డైరెక్షన్స్ చేస్తున్నారు. బట్ అదర్వైజ్ వాల్యుయేషన్స్ పరంగా చూసుకొని ఐ థింక్ యూ షుడ్ లుక్ అట్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్, ఫండమెంటల్లీ సౌండ్ కంపెనీస్. లాస్ట్ 6 months or 7 months స్మాల్ క్యాప్స్ లో చాలా మూవ్మెంట్ వచ్చింది. స్మాల్ క్యాప్ ఫండ్స్ లో కూడా చాలా ఇన్ఫ్లోస్ వచ్చాయి. ఆల్మోస్ట్ 1.89 lakh crores is what స్మాల్ క్యాప్ ఫండ్స్. ఎందుకంటే ఒక్కొక్క స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకున్నా కూడా నిపాన్ కానివ్వండి, యాక్సెస్ కానివ్వండి, ఆర్ ఈవెన్ వేరియస్ అదర్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ 50 stocks to almost 80 stocks, 90 stocks, 100 stocks డైవర్సిఫై చేశారు పోర్ట్ఫోలియోస్. ఎందుకంటే లిక్విడిటీ చాలా ఇంపార్టెంట్. ఈ లిక్విడిటీ ఒక్కొక్క స్టాక్ లో లిక్విడిటీ లేకుండా స్టక్ అవుతారు. సో ఇన్వెస్టర్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఐ థింక్ ఇంతకుముందు చెప్పినట్టుగా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటలీ స్ట్రాంగ్, కొంచెం కోర్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS 17,000 కోట్ల భారీ బైబ్యాక్ను ప్రకటించింది. కంపెనీలో 1.12% ఈక్విటీ వాటాకు సమానమైన 4,09,63,855 షేర్లను బహిరంగ మార్కెట్ నుంచి తిరిగి కొనుగోలు చేసేందుకు TCS బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఒక్కో షేరుకు 4,150 చెల్లించనున్నట్లు TCS తెలిపింది. ఇక గడిచిన 6 ఏళ్లలో కంపెనీకి ఇది 5వ బైబ్యాక్. 2022, 2020, 2018, 2017లోనూ సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. తాజా ప్రకటనతో కలిపి ఈ 6 ఏళ్లలో కంపెనీ మొత్తం 66,000 కోట్ల విలువ గల షేర్లను బైబ్యాక్ చేసినట్లయింది.
ఇక ఆ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్ రెండో మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. కంపెనీ వాటాదారులకు రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు ₹9 డివిడెండ్ చెల్లించనున్నట్లు రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ వెల్లడించింది. అటు తమ కంపెనీలో ఉద్యోగుల వర్క్ ఫ్రం హోంకు పూర్తిగా స్వస్తి పలికినట్లు టీసీఎస్ తెలియజేసింది. ఉద్యోగులందరినీ కార్యాలయానికి వచ్చి పనిచేయాలని ఆదేశించడం జరిగింది అని వెల్లడించింది. ఇక ప్రపంచం బొగ్గుకు ప్రత్యామ్నాయంగా శుద్ధ ఇంధనాల వినియోగం వైపు మళ్లుతోంది. ఈ నేపథ్యంలో బొగ్గుకు డిమాండ్తో పాటు గని కార్మికుల అవసరం క్రమంగా తగ్గిపోనుందని గ్లోబల్ ఎనర్జీ మానిటరీ తాజా నివేదిక పేర్కొంది. 2035 వరకు ప్రపంచంలోని బొగ్గు గనుల్లో రోజుకు సగటున 100 ఉద్యోగులకు కోతపడవచ్చు అని అంచనా వేసింది. అధిక తీసివేతలు చైనా, భారత బొగ్గు గనుల్లోనే జరగవచ్చు అని అంటోంది. ఇక దాంతో 2035 నాటికి 4 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోవచ్చునని, ప్రపంచ బొగ్గు గనుల్లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో ఈ వాటా 15% సమానమని తెలిపింది. 2050 నాటికి ఈ కోతలు 10 లక్షలకు చేరుకోవచ్చునని అంచనా వేసింది. ఎల్ఐసికి జీఎస్టీ యంత్రాంగం ₹36,844 చెల్లించాలని కోరుతూ నోటీసు పంపింది. ఈ నోటీస్ ప్రకారం శ్రీనగర్లోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఎల్ఐసి అధికారి కొన్ని ఇన్వాయిస్లపై 18% బదులుగా 12% పన్ను చెల్లించినందుకు గాను వడ్డీ, జరిమానాతో పాటు కలిపి ₹36,844 ఎల్ఐసి చెల్లించాల్సి ఉంటుంది. ఇవి బిజినెస్ అప్డేట్స్. తాజా సమాచారం